ఎంతకాలం ఇలా కష్టపడతారు? నన్ను ముట్టుకోనన్నారు సరే, నేను పెట్టే అన్నం ఇచ్చే నీళ్లు కూడా ముట్టుకోకూడదా? మీరు ఇలాగ చాట్లు పడుతుంటే చూస్తూ ఊరుకోవడానిక నేను బ్రతుకున్నది. ఆఖరి క్షణాల్లో కూడా మీ ఒళ్ళోనే నా ప్రాణాలు వదలాలని ఎంతో ఆశపడ్డాను. నాకు అదృష్టం లేదు. లక్ష్మి, ఎందుకు అలా బాధపడతావు? ఏది ఎలా జరగాలని వాడు నిర్ణయించాడు అలాగే జరుగుతుంది. అంతేనంటారా? అంతే లక్ష్మి. ఇదంతా ఆ పాండురంగడే చేశాడని మీరంటున్నారు. ఆ పాండురంగడే ఇంకొక నిర్ణయం కూడా చేసి ఉంచాడని నేనంటున్నాను. ఏమిటది? మీరు ఇంకొక పెళ్లి చేసుకోవాలి. లక్ష్మి, నాకా? సంసార సాగరాన్ని నుంచి బయటపడి వీలైనంత త్వరగా ఆ పాండురంగని సాన్నిధ్యానికి చేరుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నాను. నాకు ఇంకొక బంధమా? లక్ష్మి, తరించేందుకు నువ్వు భారీగా సహాయపడాలే గాని అరిషడ్ వర్గాలకు నన్ను ఇంకా బానిసం చేస్తాను. తప్పు లక్ష్మి, తప్పు. తప్పు కాదు, భారీగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఈ వంశం ఇంతటితో అంతరించడానికి వీల్లేదు. ఉన్నామ నరకం నుంచి తప్పించడానికి ఒక మగబిడ్డ కావాలి. వాడు మనకు తులసి తీర్థం పొయ్యాలి, తలకూరి పెట్టాలి. గృహస్థులుగా ఇది కోరడం తప్పంటారా? పాండురంగడు మీలోనే కాదు, నాలోనే ఉన్నాడు. మీరు మరొక పెళ్లి చేసుకోవాలి, లేకుంటే ఆ పాండురంగడి మీద ఒట్టు. లక్ష్మి, లక్ష్మి, అయిందానికి కాండానికి ఆ పాండురంగడి మీద ఎందుకు ఒట్టు పెడతా? మీకోసం కాదు, నా కోసం, నా మనశ్శాంతి కోసం, మన వంశం కోసం. ఒక్కటే మాట, మొదటి ఒట్టు జరిపించాలంటే ఇది జరగాలి, లేదా ఏ ఒట్టు లేకుండా చేసేయండి, అంతే. పాండురంగ, ఏమిటయ్యా నీ నేను? ఎందుకయ్యా నన్ను ఇలా అడకత్తిలో పెట్టి ఇరికి? నన్ను ఏం చెయ్యాలని, నేనేం కావాలి? అంతా నీ ఇచ్చ తండ్రి, నీ ఇచ్చ. అమ్మా లక్ష్మి, ఏం మనిషి అయ్యాను? ఇంత ఘోరం జరిగితే కనీసం మాట మాత్రం మాకు కవర్ చేయకూడదా? ఏ మేము లేవనుకున్నావా, ఇక మాతో పని లేదనుకున్నావా? అలా ఎందుకు అనుకుంటారు? లేకపోతే విటుకు పోయిన సంగతి ఎవరో చెప్తే తెలియాలా మాకు? అంతా పాండురంగ. నాన్న ప్రయాణం బండికిలో ఉన్నారు, లోపలికి వెళ్ళి కూర్చోండి. సేద తీరాక మాట్లాడుకోవచ్చు. ఇంకా మాట్లాడేదే ఉందమ్మా, అయిపోయిందిగా. ఇప్పుడు నేను వచ్చింది మీ ఇద్దరిని మా ఇంటికి తీసుకువెడదామని. మీరు ఇక్కడే ఉంటే గతాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉంటారు. 4 రోజుల పాటు అక్కడ ఉంటే బాగుంటుంది. బావా, నువ్వేమంటావు? నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చే స్థితిలో లేదు కృష్ణ. అలా అనుకున్నాయినా, నీకోసం కాకపోయినా లక్ష్మి కోసమైనా నువ్వు రావాలి. అయితే సరే బావగారు, లక్ష్మికి మనశ్శాంతి కలుగుతుందంటే నేను ఎక్కడికైనా వస్తాను, ఏమైనా చేస్తాను. అయితే పదండమ్మా, పదండి నాయన. అదేమిటి నాన్న, ఇంత దూరం వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతారా? భోంచేశాక బయలుదేరచ్చు, రండి. నాయన బండి బండి పోనివ్వండి, నేను నడిచేస్తాను. బండి పోనివ్వాలి. బాగున్నారా? విచ్చాడక్క? ఏమిటక్క మాట్లాడవే? ఏ మనుషుల సహవాసం వద్దని
దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. అక్క అక్క ఊరుకోండి, ఊరుకో. ఏడ్చి ఏం ప్రయోజనం? రుణం తీరింది, పోయాడు. లక్ష్మి, పొద్దుకి నువ్వు వెళ్ళి వంట పని చూడమ్మా. ఇన్ని రోజులు వారు నా చేతి వంటే తిన్నారు. ఇక్కడున్న 4 రోజులు మంజు చేస్తుందిలేనన్నా. పదమ్మా. నాయనా, బావా, కూర ఎలా ఉంది? బాగుందమ్మా. నేను చేసింది ఇంకా కట్టించరా? ఉత్తమ ఉత్తమ. అయితే అన్న కలుసుకో, పులుసు వడ్డిస్తాను. పులుసు ఎలా ఉంది బావా? ఇది ఇంకా బాగుంది మంజు. అయితే ఉంది, పులుసులోకి ఇంకా సన్న వడ్డిస్తాను. వద్దు, ఏమిటి బావా అలా సిగ్గుపడతావు? ఫోన్ చేయడానికి సిగ్గెందుకు మంజు? అయినా నువ్వు వడ్డించిందంతా తినడానికి ఇది ఏమైనా కడుపా చెరువా? అదేం కాదులే, అక్క వడ్డిస్తే గాని తినమనుకుంటా. వడ్డించమన్నా? వద్దులే, నువ్వే వడ్డించు. నీ ఇష్టం వచ్చినంత వడ్డించు. రా మంజు, రా. అక్కయ్యకు నీకు పరోటింట్లో పక్కేశాను, వెళ్ళి పడుకో బావా. పడవటిట్లోనా? అక్కడ గాలి రాదమ్మా, ఇక్కడే చల్లగా హాయిగా ఉంటుంది. నువ్వు వెళ్ళి పడుకో. బావా ఒక కచ్చేపు బావా. మంజు, నీకు నిద్ర రావడం లేదు? లేదు. నువ్వింకా అప్పటి చిన్నపిల్లగానే ఉన్నావు. రేపు పెళ్ళైతే చేసుకున్నవాడు ఏం కావాలి? తెల్లవార్లు కథలు చెప్తూ కూర్చోవాలి. చెప్పు బావా. సరే, అనగనగా ఉత్తానపాదుడు అనే ఒక రాజు. ఆ రాజుకు సుమతి, సురుచి అనే 2 భార్య. ఇద్దరికీ 2 కొడుకులు. చిన్న భార్య సురుచి కొడుకు ధ్రువుడు. ఒకనాడు ధ్రువుడు రాజుగారు నిండు కొలువులో ఉండగా సభకు వెళ్ళాడు. అప్పుడు తండ్రి చూచి ధ్రువుణ్ణి దగ్గరకు పిలిచి తొడపై కూర్చోబెట్టుకున్నాడు. నాన్న. ఏమ్మా, నువ్వు ఇంకా పడుకోలేదా? లేదు నాన్న, నాకు నిద్ర రావడం లేదు. చూడమ్మా, గర్భశోకం భరించరానిదే, కానీ ఎంతకాలం? దానికి ఒక అంతం ఉండాలిగా. ఉంది నాన్న, నా దుఃఖానికి ఒక అంతం ఉంది. కానీ దానికి నీ సహాయం కావాలి. ఏం కావాలో చెప్పమ్మా, నీ సుఖం కోసం ఏం చేయమన్నా చేస్తాను. నిజంగానా? అదేమిటమ్మా అలా అడుగుతావు? నాకున్నది మీరిద్దరు. మీ ఇద్దరు సుఖం తప్ప నేను కోరుకున్నది వేరే ఉంటుంది. నాన్న, మీరిద్దరం సుఖంగా ఉండే మార్గం చెప్తాను, చేస్తారా? చెప్పమ్మా. మంజుని మంజుని మా వారికి ఇచ్చి పెళ్లి చేయండి. లక్ష్మి, మంజుని గోరాకిచ్చి పెళ్లి చేయమంటావా? నువ్వు బ్రతికుండగా అతనికి 2వ పెళ్ళా? లేదు నాన్న, నేను బ్రతికుండి చచ్చిన దాంతో సమా. ఎందుకమ్మా అంతంత మాట్లాడతావు? నిజం నాన్న, పిటు పోయిన దగ్గర నుంచి నేను పిచ్చిదాన్ని అయిపోయాను. నా మతిలో ఉండడం లేదు. నేనేం మాట్లాడతానో ఏం చేస్తానో. నా మూలంగా వారు బాధపడిపోతున్నారు. వారిని సుఖపెట్టలేకపోగా కనీసం పరిచర్యలు కూడా చేయలేకపోతున్నాను. అందుకే నాన్న, వారి కోసం, వారి సుఖం కోసం. లక్ష్మి, నువ్వు విన్నా చెప్పమ్మా. నా మనసు దీనికి అంగీకరించడం లేదు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోలేను. వీల్లేదు, ఇది జరగటానికి వీల్లేదు. ఏమిటి నాన్న వీల్లేదంటున్నారు? విన్నావా? అక్క ఏమంటుందో విన్నావా? తన ఆత్మశాంతి కోసం, తన భర్త సుఖం కోసం నీ సుఖాన్ని, నీ భవిష్యత్తుని త్యాగం చేయమంటుందమ్మా. అంటే అంటే నిన్ను గోరాకి పెళ్లి చేయాలి. అక్క, ఏంటక్క, నువ్వేనా ఈ మాట అంటున్నది? అవునమ్మా, నేనే మనసారా ఈ మాట అంటున్నాను. మంజు, ఇది త్యాగమే, అడగరాని త్యాగమే. కానీ నా గుండె మంట చల్లారడానికి, కూలిపోతున్న నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదమ్మా. అందుకే నిన్ను ఈ భిక్ష అడుగుతున్నాను చెల్లి. మంజు, ఆలోచించమ్మా. ఆడపిల్ల పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుని ఏదో ఒక ఇంటికి వెళ్ళాలిగా. అది నా ఇల్లే అయితే తప్ప. ఒక కడుపును పుట్టాం, ఒక రక్తాన్ని పంచుకున్నాం. ఇప్పుడు ఒక గడప తొక్కి ఒక కాపురాన్ని పంచుకుంటాం. మంజు, నువ్వు ఇక్కడా చెల్లెలివే, అక్కడా చెల్లెలివే. కాస్త గొప్ప మనసు చేసి ఆలోచించమ్మా. నా కోసం, నా సంతోషం కోసం. అక్క, ఇది నీకు నిజంగా సంతోషమా? అంతకన్నా సంతోషం నాకు వేరే ఇంకేది లేదమ్మా. నేను బావని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా ఉంటావా? తప్పకుండా ఉంటాను.
అయితే ఈ పెళ్లి ఒప్పుకుంటాను. మంజు, నీకు మర్చిపోయిందాయమ్మా? నాన్న, అక్క నాకు వట్టి అక్కే కాదు, అమ్మ కూడా. అమ్మ లేని నన్ను అమ్మ నా ప్రేమించింది, పెద్ద చేసింది. ఒక తల్లి కడుపున పుట్టాం, ఒక ఇంట్లో పెరిగాం. ఇప్పుడు అక్క కోరేది కూడా అది. తన ఇంట్లో తనకు జతగా ఉండమని కోరుతుంది. అమ్మా, కాదనలేను నాన్న, మీ తల్లి కోరిక కాదనలేను. మీరు కాదనకండి. ఎవరికి ఎక్కడ రాసి పెట్టిందో ఎవరికి తెలుసు. అంత దైవశంకర్. మంజు, మంజు, నా కోరిక కఠినమైనదైనా నీ మనసు వెళ్ళలాంటిది గనక అంగీకరించావు. ప్రపంచానికి నువ్వు నాకు సౌతివి, కానీ నాకు మాత్రం నా కాపురాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవు, నా ఇంటి మహాలక్ష్మివి. అది సరేనమ్మా లక్ష్మి, నువ్వు అడిగావు, ఈ పిచ్చిది ఒప్పుకున్నది. మరి గోరా సంగతి ఏమిటమ్మా? వారి సంగతి నాకు వదిలేయండి నాన్న, నేను ఒప్పిస్తానుగా. ఏమండి, లక్ష్మి, ఎన్నాళ్ళయింది నీ నవ్వుమోహం చూసి. ఇంకెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటానండి. అలాగా? ఏమిటో విశేషం? ఏం లేదండి, మన మంజుకి పెళ్లి. ఓహో, చాలా సంతోషం. వరుడెవరు? ఇంకెవరు, మీరే. పాండురంగడి మీద ఉట్టేశాను, మర్చిపోకండి. ఏది ఏకై పరీక్ష, ఏది నీ సంకల్పం? సావిత్రే సరస్వతే చతురభివతి రుక్మభజనే సుస్వప్నవిధ్వంసిరాజాం బుధయస్తమేన మంగళం. లక్ష్మి కోరికను కాదనలేక తాను సుఖపడుతుందని ఆశతో మంజును కూడా నీకే ఇచ్చి పెళ్లి చేశాను. నాకిద్దరూ రెండు కళ్ళు, ఒక కంటికి వెన్న, మరొక కంటికి సున్నం కాకూడదు. ఇద్దరిని సమానంగా చూసుకో. ఏ మాత్రం భేదభావం చూపించినా నీ పాండురంగన మీద ఒట్టు. ఏమిటి నాయన అలా చూస్తున్నావు? ఏం లేదు, అలా అని నాకు ప్రమాణించి. అలాగే బాబు. మంజు, ఈనాడు నీ సంసార జీవితం ప్రారంభమవుతుంది. ఇది తొలిరే, నీ భవిష్యత్తును నిర్ణయించేది ఇదే. దీన్ని నీ సుఖ సంతోషాలకు పునాదిగా తీర్చిదిద్దుకోవడం నీ చేతుల్లో ఉంది. నీకు తెలుసుగా, మీ బావగారు పరమ భక్తులు. సదా పాండురంగడి ధ్యానం తప్ప వేరే ధ్యాస ఉండదు. ఆయన మనసు నీ వైపు మళ్లించు, ఆ పాండురంగని మరిపించు. అప్పుడే నీ సంసారం సఫలమవుతుంది, మన ఇద్దరి బ్రతుకులు బాగుపడతాయి. ఏమ్మా, అర్థమైందా? నేను చెప్పినట్టు చేస్తావుగా? పద.
పెళ్ళైన తర్వాత బావాన్ని పిలవకూడదు. మరేమని పిలవాలి? ఈ భౌతిక శరీరానికి ఘోర అని పేరు పెట్టి అలా. అమ్మో, భర్తలు పేరు పెట్టి పిలవడమే తప్పు. పోనీ ఒకరినొకరు ఎలా పిలుచుకోవాలో తర్వాత మాట్లాడుకుందాం. ముందు పాలు తీసుకో. అలా ఉంచు. నా చేతులతో నేనే తాగించాలి. వద్దు మంజు, అలా ఉంచు, తర్వాత తీసుకుంటాను. చూడు, నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. సరే, నువ్వే ఇక్కడ పడుకో, నేను వెళ్ళి అక్కడ పడుకుంటా. అంతా నీ ఇష్ట ప్రకారం జరిగిందిగా? అవునన్నా. నీకు సంతోషంగా ఉందమ్మా? నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. పోనీదమ్మా, మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. పొద్దుటి నుంచి పెళ్లి పొలం అలసిపోయాం. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. లేదు నాన్న, నాకు ఈ సంతోషంలో నిద్ర రావటం లేదు. నా మనసు ఏవేవో కళ్ళ కంటుంది. మంచు త్వరలో తల్లి అవుతుంది, ఒక పాపణ్ణి కంటుంది. వాడిని ఉయ్యాల్లో ఊపుతూ జోలపాడుతూ అన్నీ మర్చిపోతాను. వాడేడిస్తే సముదాయిస్తూ, నవ్వితే సంబరపడిపోతూ అలాగే కాలం వెళ్ళపు చేస్తాను. ఇవనుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. వెళ్ళి పడుకో. రాజు, ఏమిటమ్మా, ఏమిటి ఇలా వచ్చేసావు? ఏమండి, మంచి ఎందుకు బయటకెళ్ళింది? మిమ్మల్ని అడిగేది. ఏమీ లేకపోతే ఎందుకు బయటకెళ్ళింది? ఎందుకు కంట తడి పెట్టుకుంది? దాన్ని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఆ జన్మాంతా ఏలుకుంటారని మాటిచ్చారు. దాని దాంపత్య జీవితానికి ఇదే మొదటి రాత్రి. ఆదిలోని ఏమిటి హంసపాటి? మొదటి రాత్రి 30 ఎందుకు వచ్చింది? చెప్పండి, ఏమన్నారు? నన్నేమన్నారు? నేనా? అవును, మీరే దాన్ని బయట గెంటేస్తుంటారు. లేదు లక్ష్మి, మంజూరి నేను వెళ్ళడం లేదు, తనే వెళ్ళిపోయి. కారణం? ఏం లేదు, నువ్వు అలా మంచం మీద పడుకో, నేను ఇలా దూరంగా పడుకుంటాను అన్నానంట. అన్నారు? అంత మాట అన్నారు? ఆడదానికి అంతకన్నా శిక్ష ఇంకేం కావాలి? భర్తకు దూరంగా ఉండడం కన్నా శాపం ఇంకేం కావాలి? తొలి రాత్రి ఇందుకేనా? ఈ మాట అనడానికేనా దాన్ని మీరు పెళ్లి చేసుకుంది? ఇదేనా మీరు ఏలుకోవడం? మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మా నాన్నగారు ఏమన్నారు? లక్ష్మి, మంజు నాకు 2 కళ్ళు, ఒక కంటికి సున్నం, ఒక కంటికి వెన్నా కాకూడదు, ఇద్దరిని సమానంగా చూసుకోవాలి అని మీ పాండురంగడి మీద ఒట్టేసి మీ చేత ప్రమాణం చేయించుకున్నారే, దానికి అర్థం ఇదేనా? అదే లక్ష్మి, అదే మీ నాన్న అన్నమాట నీ నోట పలికింది. ఆ మాటే నా చేతులు కట్టేసింది, నన్ను మంజుకు దూరం చేసింది. ఆలోచించు లక్ష్మి, నిదానంగా ఆలోచించు. నిన్ను నేను ముట్టుకోవడం లేదు, మంజును కూడా నీలాగే చూసుకోమన్నారు మీ నాన్న. ఇక మంజును నే ఎలా ముట్టుకోను? ముట్టుకుని నీకు నువ్వు పెట్టుకున్న ఒట్టుకు ఎలా ద్రోహం చేయని చెప్పు. అందుకే లక్ష్మి, అయ్యో, మాట వరుస కన్న మాట ఇంత విపరీతంగా వరుసకు పడిందా? మంజు, మంజు.